ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ సువార్త వచ్చిన భాగమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సువార్త ఈ వచ్చిన భాగాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ వాగ్దాన ఆ భాగం ఈ విధముగా రాయబడి ఉన్నది. సువార్త వచ్చిన ఈ భాగము ప్రియా దేవుని బిడ్డలారా, అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని. ప్రియా దేవుని బిడ్డలారా, మూల భాషలో మనం చూస్తున్నప్పుడు ప్రవేశించుమని అతనితో చెప్పాను అని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారు శిష్యులకు చెప్పిన ఉపమానంగా ఈ ఉపమానాన్ని మరి మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ ఉపమానంలో మరి ఒక యజమానుడు మనకు కనబడుతూ ఉన్నాడు. ఈ యజమానునికి మరి దాసులైన ముగ్గురు ఇక్కడ మనకి కనబడుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యజమానుడు ఈ యొక్క ముగ్గురు దాసుల యొక్క సామర్థ్యమును మరి పరీక్షించి వారి సామర్థ్యాన్ని తెలుసుకోవాలని ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క సామర్థ్యము చొప్పున ఒకనికి 5 తలాంతులు, ఇంకొకరికి 2 తలాంతులు, మరి ఒకనికి 1 తలాంతు మాత్రమే ఇచ్చి దేశాంతరము వెళ్ళిపోయాడని ప్రభు చెప్పినటువంటి ఉపమానములో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అతడు తిరిగి వచ్చేసరికి 5 తలాంతులు గలవాడు ఇంకొక 5 మరి రెట్టింపు చేసి చూపించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. 2 తలాంతులు కలిగిన వాడు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక 2కు 2 ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దాన్ని కూడా రెట్టింపు చేసి చూపించాలి. 1 తలాంతు కలిగిన వ్యక్తి కూడా రెట్టింపు చేసి చూపించాలి. ప్రియులారా, విషయాలు గమనించండి. అంటే 5 తలాంతులు పొందిన వ్యక్తి రెట్టింపు చేసి చూపించాలి, 2 తలాంతులు కలిగిన వ్యక్తి కూడా రెట్టింపు చేసి చూపించాలి, 1 తలాంతు కలిగిన వ్యక్తి కూడా రెట్టింపు చేసి చూపించాలి. వారి యొక్క సామర్థ్యత, వారి యొక్క నమ్మకత్వం, వారి యొక్క పనితనాన్ని ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఇవ్వబడినటువంటి వాటి ద్వారా వారు రెట్టింపు చేసి చూపించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు మరి తలాంతు అనేటటువంటి పదానికి అర్థం బరువును తెలిపే కొలమానం అనే అర్థమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే 34 గ్రాముల వెండికి సమానమైనటువంటి విలువగల ఆర్థిక కొలమానం తలాంతు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, 1 తలాంతు మూల భాషలో మనం చూస్తున్నప్పుడు ఇంచుమించు ప్రియా దేవుని బిడ్డలారా 3600 రూపాయలు కావచ్చు అని ప్రియా దేవుని బిడ్డలారా మరి అక్కడ పుట్నోట్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇందులో ప్రియా దేవుని బిడ్డలారా మరి వారి యొక్క సామర్థ్యతను, నమ్మకత్వాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి తెలుసుకోవాలని ప్రియా దేవుని బిడ్డలారా ఒక యజమానుడు అనుకొని ప్రియా దేవుని బిడ్డలారా వారికి ఈ తలాంతులు ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. అయితే వారు ఏం చేయాలంటే రెట్టింపు చేసి, ఏమండి, యజమానుడు వచ్చేసరికి ప్రియా దేవుని బిడ్డలారా వారు ఏం చేయాలి, చేసి చూపించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే వారిలో మొదటివాడు, రెండవ వాడు చేసి చూపించారు. అంటే 5 తలాంతులు కలిగిన వ్యక్తి 5కు 5 చేసి చూపించాడు. 2 తలాంతులు కలిగిన వ్యక్తి 2కు 2 చేసి చూపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మూడవ వాడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఒకదాన్ని ఇంకొక దానిగా చేయకుండా ఒకదాన్ని ప్రియా దేవుని బిడ్డలారా మరి దాన్ని సరైన రీతిలో ఉపయోగించలేని వానిగా మరి ఉండిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దాన్ని రెట్టింపు చేసి చూపించలేని వానిగా ఈ మూడవ వాన్ని మనం చూస్తుంటాం. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, యజమానుడు ఈ మూడవ దాసుని ఏమన్నాడంటే చెడ్డదాసుడా అని మరి మూడవ దాసుని మరి సంబోధించడం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, యజమాని చేత ఏమండి మరి మొదటివాడు, రెండవ వాడు మంచి దాసులుగా మెచ్చుకొనబడ్డారు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి అనేకమైనటువంటి వాటి మీద మరి యజమానిచే మరి నియమించబడేటటువంటి వాగ్దానాన్ని వారు పొందినట్లు మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుండి 30 వరకు రాయబడిన సువార్త వచ్చిన భాగాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం
యేసుప్రభు వారి శిష్యులకు చెప్పిన ఈ ఉపమానంలో ఉన్నటువంటి వ్యక్తులను, వారికి ఇవ్వబడిన తలాంతులను, వారు ఉపయోగించినటువంటి విధానాన్ని రెట్టింపు చేసి చూపించినటువంటి విషయాలను ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవడం జరిగినది. అయితే యేసుప్రభు వారు శిష్యులతో చెప్పిన ఈ ఉపమానంలో ప్రియా దేవుని బిడ్డలారా వాగ్దానాన్ని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఏటి యొక్క వాగ్దానం అంటే ప్రియా దేవుని బిడ్డలారా అక్కడ మనం చూస్తుంటాం, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని, మూల భాషలో ప్రవేశించుమని అతనితో చెప్పిననే వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి కొంచెములో నమ్మకముగా ఉన్నవారు అనేకమైనటువంటి వాటి మీద వారు మరి నియమించబడతారని ఒక గొప్ప అద్భుతమైనటువంటి వాగ్దానము యేసుప్రభు వారి శిష్యులకు చెప్పిన ఈ ఉపమానములో ఈ వాగ్దానం ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉపమానములో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయ అర్థాలు మనం తెలుసుకుందాం. ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, దాసులు ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆయన సేవకులు ప్రియా దేవుని బిడ్డలారా, తలాంతులు అంటే ఆయన సేవకులకు ఆయన ఇచ్చేటటువంటి ఉచిత ఆధ్యాత్మిక వరాలు అని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా వాటిని ఆయన పరిచర్యలో మనం నమ్మకంగా ఉండి ప్రియా దేవుని బిడ్డలారా నమ్మకముగా వాటిని ఆయన పనిలో మనం వాడాలి ప్రియా దేవుని బిడ్డలారా, ఉపయోగించాలి. అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మనలను అనేకమైనటువంటి వాటి మీద ఆయన నియమించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా కొన్ని సందర్భాల్లో సేవా జీవితంలో ప్రియా దేవుని బిడ్డలారా ఒక ఆత్మ రక్షించబడి ఆ ఒక్క ఆత్మ రక్షించబడినప్పుడు ఆ ఒక్క ఆత్మతో మనం సరిపెట్టుకోక, లేక ఆ ఒక్క ఆత్మతో సంతృప్తి చెందక ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక్క ఆత్మ ద్వారా మరొక ఆత్మను సంపాదించేటటువంటి ఆ ప్రయత్నాన్ని మనం చేయగలిగినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆ నమ్మకత్వాన్ని చూస్తున్నటువంటి దేవుడు అనేకమైనటువంటి ఆత్మలకు తండ్రిగా ఆయన చేస్తాడు. అనేక సంఘాలకు వ్యవస్థాపకుడుగాను నాయకునిగా ఆయన చేస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా. రెట్టింపు పరిచర్యను ఆయన మనకి ఇస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నానంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే నీవు కొంచెములో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నియమించదనని ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు గనుక ప్రియా దేవుని బిడ్డలారా మనకి ఇవ్వబడినటువంటి పరిచర్య కొంచెమైనా దానిలో మనం నమ్మకంగా ఉంటే విస్తారమైన పరిచర్యను ఆయన ఇస్తారు ప్రియా దేవుని బిడ్డలారా. విస్తారముగా మనల్ని వాడుకుంటారు, విస్తారమైనటువంటి ఆత్మలను ఇస్తూ ఉంటారు, విస్తారమైనటువంటి అభివృద్ధిని ఆయన ఇస్తూ ఉంటారు, సంఘ సరిహద్దులను ఆయన విస్తరింపజేస్తూ ఉంటారు. సేవా పరిచర్యను మరి గ్రామాలలోంచి జిల్లాలకు, జిల్లాల్లోంచి రాష్ట్రాలకు, రాష్ట్రాల నుండి మరి దేశాలను దాటి కూడా వెళ్ళేటటువంటి ఒక అత్యున్నతమైనటువంటి పరిచర్యను ప్రభు మనకి ఇవ్వడమే కాకుండా ఇహమందు మనలను ఆయన అనేకమైన వాటి మీద నియమించి మహిమ పొందుతాడు పరిచర్య పరంగా. పరలోకములో కూడా మరి ఆయనకి సంబంధించినటువంటి మరి కొన్ని వాటి మీద ఆయన మనలను నియమించి అక్కడ కూడా మన ద్వారా మహిమ పొంది గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఇహమందు అనేకమైన వాటి మీద మనల్ని నియమిస్తారు, పరమందు కూడా ప్రియా దేవుని బిడ్డలారా అనేకమైన వాటి మీద మనల్ని నియమించి ఆయన మహిమ పొందే గొప్ప దేవునిగా ఉండే దేవునిగా ఆయన ఉన్నారని ఈ యొక్క ఉపమానంలో ఉన్నటువంటి వాగ్దానము ద్వారా ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఉదయకాల సమయంలో ప్రభు మరి మనతో ఈ విధముగా ఆయన మాట్లాడుచు ఉన్నారు. ఆయన సేవ చేస్తున్న సేవకులతోనూ ఆయన విశ్వసించిన విశ్వాసులతో ఆయన ఏమని మాట్లాడుతున్నారంటే నేను మీకు ఇచ్చినటువంటి ప్రతి తలాంతును ప్రతి వరమును మరి నా చిత్తములో మీరు ఉపయోగిస్తూ వాడుతూ దాని ద్వారా రెట్టింపు పరిచర్యను చేస్తూ అనేకులను నా విశ్వాసంలోనికి నడిపిస్తూ నమ్మకంగా నా పనిలో మీరు ఉండుట ద్వారా మిమ్మును అనేకమైన వాటి మీద మరి నేను నియమించడమే కాకుండా అనేకమైనటువంటి అధికారాలు, అనేకమైనటువంటి అత్యున్నత స్థితులు, అత్యున్నతమైనటువంటి పదవులు, పరిచర్యపరమైనటువంటి రీతిలో అత్యున్నత రీతిలో అనేక స్థలాలలో
ప్రియా దేవుని బిడ్డలారా ఆత్మ సంబంధమైనటువంటి నాయకులుగా నిలబెట్టి అనేక పరిచర్యలకు దీవెనకరమైనటువంటి వారిగా ప్రియా దేవుని బిడ్డలారా తన సేవకులైన వారిని, అదేవిధంగా తను విశ్వసించినటువంటి విశ్వాసులైన వారిని కూడా తన యొక్క సాక్షులుగా అనేక స్థలాలలో ఆయన వాడుకొని మహిమ పొందే గొప్ప దేవునిగా ఆయన ఉంటానని, వారిని అత్యున్నత రీతిలో హెచ్చించి అత్యున్నత రీతిలో అభివృద్ధిపరిచి ప్రియా దేవుని బిడ్డలారా మరి వారిని తలగా ఉంచుతానని, పైవారిగా ఉంచుతానని ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ వాగ్దానములో మరి మనం ఆయన మనకిచ్చినటువంటి ఆ ఒక తలాంతులను ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ వాగ్దానం ద్వారా ఆయన మనకు తెలియపరిచినటువంటి తలాంతులను, ఆధ్యాత్మిక వరాలను ప్రియా దేవుని బిడ్డలారా అది చిన్నదైనా పెద్దదైనా అది ప్రియా దేవుని బిడ్డలారా గుర్తింపదగినదైనా గుర్తింపదగనిది కాకపోయినా ప్రియా దేవుని బిడ్డలారా ఒకవేళ కొన్ని సందర్భాలు మనం అనుకుంటాం ఈ యొక్క తలాంతు మరి దీని ద్వారా నేను ఏం చేయగలను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా విశ్వాసముతో నీకు ఇవ్వబడినటువంటి ఆ ఒక గుర్తింపు కలిగిందైనా గుర్తింపు లేనిదైనా దాన్ని నీవు దేవుని పనిలో ఉపయోగించటం ద్వారా అది పాటలు పాడే స్వరం అవ్వచ్చు, వాయిద్యాలు వాయించే స్వరం అవ్వచ్చు, చప్పట్లు కొట్టి ప్రభువును గణపరిచేటటువంటిది అవ్వచ్చు, లేకపోతే మోకాళ్ళ మీద ఉండి మరి దేవుని ఆరాధన చేసేటటువంటి ఆత్మీయత అయి ఉండొచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చేసిన కార్యాలను సాక్ష్య రూపంలో చెప్పే ఏమండి తలాంత అవ్వచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి గణపరిచే తలాంతులు అవ్వచ్చు. అనేకులను ఆయన విశ్వాసంలోనికి నడిపించే ఆత్మలను దేవుని యొద్దకు నడిపించే తలాంతులు అవ్వచ్చు. వీటన్నిటిలో మనం నమ్మకంగా ఉంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆయన మనలను ఏ ఒక్క స్థానంలో ఉంచాలో, ఏ స్థితిలో ఉంచాలో, ఏ విధముగా మహిమ పొందుకోవాలో ప్రియా దేవుని బిడ్డలారా ఆ విధంగా ఆయన మహిమ పొందుకుంటానని ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానము ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నారు. కనుక ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానములో మరి దేవుడు మన దగ్గర నుండి ఏటు కోరుతున్నాడంటే నమ్మకత్వాన్ని కోరుతూ ఉన్నాడు. నమ్మకంగా మనం ఆయనకి ఉంటూ మనకి ఇవ్వబడిన వాటిలో నమ్మకంగా ఉంటూ ఆయన చిత్తములో వాటిని ఉపయోగించుట ద్వారా వాడుట ద్వారా రెట్టింపు దీవెనలకు, రెట్టింపు మరి ఆ పరిచర్యలకు, రెట్టింపు మరి ఆశీర్వాదాలకు మన కారకులుగా మరి చేసి తద్వారా ఆయన మహిమ పొందామని ఆయన తలస్తున్నటువంటి గొప్ప దేవునిగా ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దానాన్ని మనం విశ్వసిస్తూ ఆయన కోరేటటువంటి నమ్మకమైన ఆత్మీయతను కలిగి మనకి ఇవ్వబడిన ప్రతి తలాంతులను కూడా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన చిత్తములో మరి నమ్మకంగా ఆయనకు ఉంటూ మనం వాడుతూ తద్వారా కలిగే ప్రభు దీవెనలు మనం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమ స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అనే శయాని ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా అయ్యాగో నీ బిడ్డలను ఈ విధముగా నీ వాగ్దాన మాటల ద్వారా బలపరచడానికి దేవా వీటిలో ఉంచినటువంటి మీ ఆశీర్వాదాలను వారికి తెలియపరచడానికి అయ్యా నీ సేవకులమైన మాకు మీరు అనుగ్రహిస్తున్న గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటలు విని మా ప్రియులను మీరు దీవించి దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత ఇచ్చి వారు తలపెట్టే కార్యాలు సఫలపరిచి వారి అక్కరల అవసరాలు మీరు తీర్చి వారు చేస్తున్న ప్రతి ప్రార్థన వారి పక్షంగా అయ్యా ఇగోనైనా మరి నీవు ఏర్పరచుకున్న సేవకులందరూ మేము చేస్తున్న ప్రార్థనలు కూడా సఫలపరిచి తద్వారా అనేకమైన మేలులతో, అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్య కార్యాలతో నింపి నీ ఉపకారాలతో నింపి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ వాగ్దాన కార్యక్రమంలో పాల్గొని ప్రార్థనలు ఏకీభవించి వాగ్దాన మాటలు విన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్. ఆమేన్.